హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే 13th వీక్ డే 1 ఓటింగ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ మామూలు కాదు, రచ్చలేపుతుంది ఓటింగ్. సో ఇక్కడ పిఆర్ స్టంట్లు బీభత్సంగా నడుస్తున్నాయి అంటే ఖచ్చితంగా బీభత్సంగానే నడుస్తున్నాయి. కొంతమందిని హైప్ క్రియేట్ చేస్తున్నారు, కొంతమందికి దారుణంగా క్రియేట్ చేస్తున్నారు. సో ఇవన్నీ మాట్లాడదాం. అండ్ ఇంకొకటి ఏంటంటే టాస్క్లు ఆల్రెడీ టికెట్ టు ఫినాలి టాస్క్ నడుస్తున్నాయి కదా, అందులో 4 టాస్క్లు జరిగాయి. ఆ 4 టాస్క్లు ఎవరు గెలిచారు ఏంటి ఆ విషయాలు కూడా ఈ వీడియోలోనే కవర్ చేస్తాను, ఇంకా లేట్ చేయను. సో ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద కూడా క్లిక్ చేయండి. మధ్యలో ఎక్కడైనా నచ్చింది అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయను. సో ఫస్ట్ టాస్క్ల గురించి మాట్లాడదాం. సో ఇప్పటి వరకు 4 టాస్క్లు అయితే జరిగినాయి. ఆ 4 టాస్క్లలో ఫస్ట్ టాస్క్ ఏదైతే మ్యాథమెటిక్స్ టాస్క్ ఏదైతే ఉందో ఆ ప్రోమోలో చూపించినట్టుగా దాంట్లో రీతు, కళ్యాణ్, ఇమాన్యుయల్ ఈ ముగ్గురు అయితే దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆ ముగ్గురిట్లలో ఇమాన్యుయల్ గెలుస్తాడు అనమాట. సో రీతు, కళ్యాణ్ ఓడిపోతారు అండ్ ఇమాన్యుయల్ గెలుస్తారు. సో ఇది చాలా ఖతర్నాక్ అనమాట. ఇంకొకటి ఫ్లవర్ టాస్క్ ఏదో ఉంది. ఆ ఫ్లవర్ టాస్క్ లో కూడా ఫస్ట్ టాస్క్ ఏమో ఇమాన్యుయల్ గెలిచాడు. సెకండ్ టాస్క్ వచ్చేసరికి మాత్రం దీంట్లో మన ఎవరు భరణి, తనుజ, ఇంకొకరు పవన్ అనుకుంటా, ఈ ముగ్గురు ఏదో పార్టిసిపేట్ చేస్తే దాంట్లో తనుజ గెలుస్తారు. సెకండ్ టాస్క్ లో విన్నర్ వచ్చేసి తనుజ అనమాట. సో థర్డ్ టాస్క్ లో వచ్చేసరికి మళ్ళీ సంజన, ఇమాన్యుయల్ వీళ్ళకి ఒక టాస్క్ పెడతారు. అందులో ఇమాన్యుయల్ టాస్క్ గెలుస్తాడు. సంజన అనుకుంటా. సో దాంట్లో ఇమాన్యుయల్ గెలుస్తాడు. తర్వాత వచ్చేసరికి ఇంకో టాస్క్ ఉంటుంది, దాంట్లో తనుజ అండ్ సుమన్ శెట్టి. సో ఇందులో తనుజ గెలుస్తుంది అనమాట. 4 టాస్క్లు ఇప్పటి వరకు జరిగితే ఆ 4 టాస్క్లలో 2 ఇమాన్యుయల్ గెలిచాడు, 2 తనుజ గెలిచింది. సో మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తున్నాడు బిగ్ బాస్. మరి మొత్తానికి ఇమాన్యుయల్ ని పక్కతో పట్టిస్తున్నాడా? నామినేషన్లు ఎలాగో ఉండట్లేదు. ఈ టికెట్ ఫినాల్ వస్తే డైరెక్ట్ తీసుకెళ్లి ఫైనల్లో పెడతాడు. మరి ఏం జరగబోతుంది? అసలు తనుజకు రావడం వల్ల కూడా అది బిగ్ బాస్ కే ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. ఎందుకంటే అంత వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉండదు కదా. సో అది కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట. సో అది ఏ సైడ్ తీసుకోబోతుంది టికెట్ ఫినాలి అనేది అయితే క్లారిటీ రావట్లేదు. సో అండ్ బిగ్ బాస్ డిసైడ్ చేసేలా ఉంది. ఎందుకంటే ఇవన్నీ చూసుకుంటే, ఈ సినారియో అంతా చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు జరిగిన టాస్క్లు 4 2 ఇమాన్యుయల్, 2 తనుజ గెలిచింది. సో ఇది క్లియర్. ఇంకా లేట్ చేయకుండా ఓటింగ్ ఆర్డర్లకు వెళ్దాం. సో నామినేషన్స్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో ఆ పాయింట్స్ నిజంగానే వీళ్ళకి అర్థం కావట్లేదా? ఏ పాయింట్ మీద నామినేట్ చేయాలి, ఏ పాయింట్ మీద నామినేట్ చేయొద్దు? అసలు ఇన్ని వారాల నుంచి చూస్తుంటే వీళ్ళల్లో ఒక్క నెగిటివిటీ కనిపించట్లేదా, ఒక్క తప్పు కనిపించట్లేదా? ఆ వాదించే విధానం కూడా కామెడీ అయిపోయింది నామినేషన్ లో. సో సిల్లీ థింగ్, వాళ్ళకి వాళ్ళే నవ్వుకోవడం, ఏం జరుగుతుంది అసలు? ఫైర్ ఉండాల్సిన నామినేషన్స్ అసలు పక్కదో పట్టేస్తున్నారు అనమాట. అది చాలా హారబుల్ గా అనిపిస్తుంది నాకు. నిజంగానే ఇన్ని వారాల నుంచి ఒక్కో పాయింట్ కూడా దొరకట్లేదా వీళ్ళకి? ఎంతసేపు ఈ రోజు నిన్న ఇదే వీకెండ్ దాన్ని పట్టుకొని దాన్ని బేస్ చేసుకొని మాత్రమే నామినేషన్ చేస్తున్నారు. కానీ ఓన్ గా వాళ్ళకంటే ఒక డెసిషన్ ఉంది అన్నట్టుగా నామినేషన్ అయితే చేయట్లేదు అనేది నాకు పర్సనల్ గా అనిపించింది. ఇంకా ఓటింగ్ ఆర్డర్ లో తనుజ టాప్ పొజిషన్ లో ఉంది, అందనంత దూరంలో ఉంది అనమాట. ఇంకా ఇప్పటితో అందరూ అన్నట్టుగా ఉంటది. అయినా కూడా తనుజ నెగిటివిటీ ఆటోమేటిక్ గా బీభత్సంగా వైరల్ చేస్తున్నారు, నెగిటివిటీ బీభత్సంగా నడిపిస్తున్నారు. అయినా కూడా ఈమెకు స్టాండర్డ్ ఓటింగ్ పడుతుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఓటింగ్ పడుతుంది తనుజకి. అండ్ 36% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది. 6 నామినేషన్లు ఉంటే ఆల్మోస్ట్ సగం అనుకోండి, సగానికి పైనే ఈమెకే ఎక్కువ ఓటింగ్ ఉంది. 36% తోటి టాప్ పొజిషన్ లో ఉంటే సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. అండ్ సంజన, భరణి వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఉండబోతుంది. అంటే ఇప్పుడున్న ప్రకారంగా అయితే సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 18% తోటి సంజన సెకండ్ పొజిషన్ లో ఉంది. సంజన ఓట్ బ్యాంక్ అనేది ఆటోమేటిక్ గా పెరిగింది. అన్అఫిషియల్ వెబ్సైట్ పోల్స్ లలో ఆల్మోస్ట్ సంజన 4th ప్లేస్ లో 5th ప్లేస్ లో కూడా ఉంది. కానీ అఫీషియల్ ఓట్లు అవన్నీ కాకుండా ఇప్పుడు యూట్యూబ్ పోల్స్ ఇవన్నీ చూసుకుంటే సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ లో ఉంది అనమాట. సో ఓవరాల్ గా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా సెకండ్ పొజిషన్ లోనే ఉంది. ఇది చాలా మంది ఒక పోల్ చూసేసి దాన్నే మ్యానికులేషన్, క్యాలిక్యులేషన్స్ అని చెప్పేసి నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు. అది కాదు కదా. సో సరౌండింగ్స్ అన్ని చూసుకున్నాక దాన్ని క్యాలిక్యులేషన్ చేసి ఈక్వేషన్స్, తోలు ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసి మీకు చెప్పడానికి ట్రై చేస్తాం.
ఆల్మోస్ట్ మేము చెప్పేది దగ్గరగా అఫీషియల్ కి దగ్గరగా ఉంటది, అది ఆలోచించుకోండి. 18% తోటి సెకండ్ పొజిషన్ లో ఉంటే థర్డ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం భరణి ఉన్నాడు. సో భరణికి మంచి ఓటింగ్ పడుతుంది అని అంటే ఖచ్చితంగా భరణికి మంచి ఓటింగే పడుతుంది. అండ్ 16% తోటి మనోడు 3 లో ఉన్నాడు, థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. సో థర్డ్ పొజిషన్ లో ఓటింగ్ అంత బెటర్మెంట్ ఏముందంటే 16% నాట్ ఏ జోక్, మంచిగానే పడుతున్నట్టే. సో మంచి ఓటింగ్ అన్నట్టుగానే చెప్పుకోవచ్చు. ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది భరణికి. సో నామినేషన్స్ ఏదైతే పాయింట్స్ చెప్పాడో సిల్లీగా అనిపించినా కూడా కొంతవరకు అది వర్కౌట్ అయ్యేలాగా అనిపించింది. కామెడీ చేసినట్టుగా, కామెడీగా నవ్వినట్టుగా కొన్ని విషయాల్లో డెమోన్ చెప్పిన పాయింట్స్ కరెక్ట్ గా అనిపించింది. అండ్ సంజన విషయంలో వచ్చేసరికి మాత్రం కొంచెం మిస్బ్యాలెన్స్ అయిపోయింది, కన్వే చేయలేకపోయాడు కరెక్ట్ గా అన్నట్టుగా అనిపించింది నాకైతే. సో భరణికి 16% తోటి థర్డ్ పొజిషన్ లో ఉంటే, అండ్ ఫోర్త్ పొజిషన్ లో వచ్చేసరికి రీతు ఉంది. సో రీతుకి నిజంగా ఇంత ఓటింగ్ ఉందా? చాలా పోల్స్ లలో రీతు సెకండ్ ప్లేస్ ఉంది, తనుజ తర్వాత సెకండ్ ప్లేస్ లో రీతు ఉంది. సో చాలా పోల్స్, వెబ్సైట్ పోల్స్ గానీ కొన్ని యూట్యూబ్ పోల్స్ లలో కూడా ఆల్మోస్ట్ రీతు సెకండ్ పొజిషన్ లో ఉంది. బట్ ఇంత ఓటింగ్ నిజంగా పడుతుందని అంటే ఖచ్చితంగా నిజంగా పడుతుంది. రీతు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో రీతుని ఇప్పుడు ఎక్కువగా యాక్టివ్ అయిపోయారు అండ్ ఎక్కువగా అభిమానిస్తున్నారు. వీళ్ళతో పోల్చుకుంటే రీతు వాయిస్ ఎక్కువ అనిపిస్తుంది, స్క్రీన్ స్పేస్ ఎక్కువ అనిపిస్తుంది. కొన్ని విషయాల్లో రీతు కరెక్ట్ గానే మాట్లాడుతుంది. కొంతవరకు సంజన చేసిన ఎలిగేషన్స్ ని కొంతవరకు ఆమెకు పాజిటివ్ అయింది. అలా కొన్ని విషయాలు చూసుకుంటే మాత్రం ఓవరాల్ గా కంక్లూజన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా రీతుకి కొంతవరకు బెటర్మెంట్ కాదు, చాలా బెటర్మెంట్ ఓటింగ్ పడుతుంది. అండ్ ఈమెకు 14%, 13 to 14% ఓటింగ్ పడుతుంది. చాలా క్లియర్ కట్. నాకు చాలా బాగా అదనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు రీతుకి డబుల్ డిజిట్ ఓటింగ్ అనేది పడలే, ఇప్పుడు పడ్డది. ఇన్ని వారాల తర్వాత, ఇప్పుడు వెయిట్ చేశారు కదా, ఇన్ని వారాల తర్వాత ఓటింగ్ అనేది పడ్డది అనమాట, డబుల్ డిజిట్ కి వచ్చింది. సో 14% తోటి ఈమె ఫోర్త్ పొజిషన్ లో ఉంది. అండ్ ఇక్కడ వరకు సేఫ్ జోన్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత డేంజర్ జోన్ లో ఉంది ఇద్దరు, ఆ ఇద్దరు డెమోన్ పవన్ అండ్ సుమన్ శెట్టి, వీళ్ళిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. డెమోన్ పవన్ కూడా ఓట్ బ్యాంక్ ఇంకా పెరుగుతాదేమో అనుకున్నాను, బట్ ఏమీ పెరగలేదు. 9% ఓటింగ్ అనేది అలా కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే స్టార్టింగ్ వీక్ లో 9 to 10% డెమోన్ కి ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్పేసి అనుకున్నాం కదా. సో అదే ఓటింగ్ యాజ్ గా ఇప్పుడు పడుతుంది. అండ్ డెమోన్ కూడా కొన్ని విషయాల్లో ఇంకా వాదిస్తూనే ఉన్నాడు. అంటే ఈ రీతు విషయం వచ్చేసరికి మాత్రం నేను రీతుకే సపోర్ట్ చేసిన చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటున్నాడు. బట్ అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు జనాల విషయం వచ్చేసరికి మాత్రం. గజిబిజి గందరగోళం లాగా ఏదో చేద్దాం అనుకుని ఇంకేదో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది డెమోన్ పవన్. సో అంత క్లారిటీ మెయింటైన్ చేస్తున్నా కూడా, అందరూ అంత క్లారిటీగా చెప్తున్నా కూడా ఇప్పటికి కూడా అదే స్టిక్ అని నేను రీతుకే సపోర్ట్ చేస్తా. రీతు ఉంటే రీతునే ఫస్ట్, రీతు ఆ రీతు వదిలేసి అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తే ఖచ్చితంగా డెమోన్ పవన్ టాప్ 5 లో ఉంటాడు. కానీ అది జరగదు, మీరు ఎన్నని అనుకోండి, అది జరగదు. ఎందుకంటే నేను ఒక బాండింగ్ కి స్టిక్ ఆన్ అయి ఉన్నాను, ఆ బాండింగ్ ఖచ్చితంగా అలాగే కంటిన్యూ చేస్తాను తప్పితే మధ్యలో వదిలేను. ఆడియన్స్ నన్ను ఏమనుకుంటారో అనే ఫోబియాలో ఆలోచిస్తున్నాడు. కానీ వన్స్ ఆ రీతుని కట్ చేసేసి ఇండివిజువల్ గా గేమ్ ఆడితే, ఇండివిజువల్ గా హౌస్ లో ఒక్కరోజు స్టిక్ ఆన్ అయి ఉన్నా కూడా అదిరిపోతుంది. ఓటింగ్ కాదు, ఆడియన్స్ లో కూడా బీభత్సంగా హైప్ వచ్చేస్తుంది ఆ రేంజ్ లో. సో అది కన్సిడర్ చేసుకోవాలి. ఆ కన్సిడర్ చేసుకునే విషయంలో అటు ఇటు గజిబిజి గందరగోళం అవుతుంది. సో చూడాలి ఏం జరగబోతుంది అని. 9% తోటి. అండ్ బాటమ్ లో ఉంది మాత్రం సుమన్ శెట్టి, 7% ఓటింగ్ అనేది పడుతుంది. చాలా క్లారిటీ ఓటింగ్ అనేది. సో ఈ వారం ఖచ్చితంగా సుమన్ శెట్టికి వెరీ 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 డేంజరస్ పొజిషన్ అనమాట. సుమన్ శెట్టి అండ్ డెమోన్ పవన్ వీళ్ళిద్దరికి వెరీ డేంజరస్ పొజిషన్. వీళ్ళిద్దరట్లలో ఒకరు వెళ్లిపోయే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. బట్ ఏదైనా జరగొచ్చు అని అంటే ఏమీ జరగదు. ఎందుకంటే చాలా క్లారిటీతో ఓటింగ్ పడుతుంది ఈ వీక్ అంతా. ఖచ్చితంగా అదే జరగబోతుంది కూడా. ఎందుకంటే ఎక్కడ షబ్లింగ్స్ చేసే ఛాన్స్ లేదు అండ్ అప్ అండ్ డౌన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపించట్లేదు. చాలా స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ మాక్సిమం ఈసారి ఇట్లలో ఇద్దరు వెళ్ళిపోతారా, ఒక్కరు వెళ్ళిపోతారా అది మనం డిసైడ్ చేయలేము. ఎందుకంటే బిగ్ బాస్ ఆ రేంజ్ లో ట్విస్ట్లు ఇస్తున్నాడు అనమాట. సో చూడాలి ఏం జరగబోతుందని. సో ఓవరాల్ గా టాప్ పొజిషన్ తనుజ, సెకండ్ పొజిషన్ సంజన, థర్డ్ పొజిషన్ భరణి, ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి రీతు, అండ్ ఫిఫ్త్ పొజిషన్ డెమోన్, సిక్స్త్ పొజిషన్ లాస్ట్ బట్ ద లీస్ట్ పొజిషన్ వచ్చేసరికి సుమన్ శెట్టి ఉన్నారనమాట. ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ ఇలా ఉంటే సో ఏమైనా జరగచ్చు. మీరు ఎవరికి ఓట్లు వేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారని కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.